హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాల్ సినీ ఫ్యూజన్. ఎప్పుడు మూవీ రివ్యూస్ అయినా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చూస్తుంటే వాళ్ళు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందని చెప్పి స్టార్ మా వాళ్ళు ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అయితే దాని గురించి రీసెర్చ్ చేసి ఇన్సైడ్ ఇన్ఫో తీసుకుని సీజన్ 8 లో ఎవరు లోపలికి వెళ్తున్నారు అండ్ ఏం జరగబోతోంది అండ్ అక్కడ జరిగే కొత్త కొత్త టెక్నిక్స్ ఏంటి, కంటెస్టెంట్స్ ఎవరు, ట్విస్ట్లు ఏంటి, టర్న్స్ ఏంటి, అసలు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. నా ఛానల్ కి గనక కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి వెళ్లే ముందు ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ఫినిటీ అని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. అయితే అదే భాగంలో మనం ఇవాళ రిలీజ్ చేసిన ప్రోమోలో చూసుకుంటే ఆ హౌస్ అనేది ఎక్కువ కలర్ఫుల్ గా అయితే ఉంది. అంటే ఈ కలర్స్ బట్టి చూస్తే నాకేమర్థమైందంటే కంటెస్టెంట్స్ మధ్య ఎక్కువ గొడవలు ఉంటాయనిపిస్తుంది. అండ్ ఇవాళ రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా మీరు చూసే ఉంటారు, సింగిల్ కంటెస్టెంట్స్ గా అయితే ఎవరు లోపలికి వెళ్ళట్లేదు. ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ యాజ్ ఏ పేర్. అయితే ఆ పేర్ గా ఎవరు వెళ్తున్నారని నేను చెప్పలేను కానీ బట్ కంటెస్టెంట్స్ ఎవరు లోపలికి వెళ్తున్నారో అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ బెజవాడ బేబక్క. వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. షీ ఈస్ నోన్ యాజ్ మధు సింగర్ నెక్కంటి. అండ్ ద సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్. ఈయన స్టార్ మాలో సీరియల్స్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ ద థర్డ్ కంటెస్టెంట్ ఈస్ నాగమణికంట. ఈయన ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. యాక్చువల్ గా టిక్ టాక్ తో స్టార్ట్ చేశాడు, తర్వాత చాలా వెబ్ సిరీస్ చేశాడు అండ్ నా స్టార్ మాలో సీరియల్స్ అయితే చేస్తున్నాడు. అండ్ ద ఫోర్త్ కంటెస్టెంట్ ఈస్ నైనిక. షీ ఈస్ అ డి డాన్సర్ అండ్ ఈ కంటెస్టెంట్స్ లో యంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యష్మిక గౌడ. యష్మిక గౌడ కృష్ణ ముకుంద సీరియల్ లో హీరోయిన్. అండ్ ద నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ ఆర్జే శేఖర్ భాష. ఈయన రీసెంట్ గా అదేనండి రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూలో శేఖర్ భాష అని లావణ్య చెప్పు తీసుకుని కొట్టింది, అది అందరూ చూసిన వీడియోనే. అండ్ నెక్స్ట్ కిరాక్ సీత. కిరాక్ సీత ఎవరు అనుకుంటున్నారు? బేబీ మూవీలో వైష్ణవిని ఒక నార్మల్ అమ్మాయిని ఒక హీరోయిన్ గా తయారు చేసిన అమ్మాయి ఉంటుంది సైడ్ క్యారెక్టర్. ద నెక్స్ట్ క్యారెక్టర్ ఈస్ విష్ణుప్రియ భీమనేని. ఈయన కూడా ఒకప్పుడు యాంకర్ గా చేసింది, తర్వాత కొన్ని వెబ్ సిరీస్ అండ్ స్పెషల్ ఆల్బమ్స్ కి డాన్స్ కూడా వేసింది. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ ఆదిత్య ఓం. ఈయన మన పాత సినిమాలో ఉన్నారు, లైక్ లాహిరి లాహిరిలో, బందూక్ లో, మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు, మా ఇంటికి వస్తే ఏం ఇస్తారు. అండ్ కరెంట్లీ అయితే ఈయన స్టార్ మాలో సీరియల్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ ప్రేరణ కంబం. ఈయన ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ లో ఆల్రెడీ కంటెస్టెంట్ గా వెళ్ళి ఎలిమినేట్ అయితే బయటకు వచ్చారు. అండ్ షీ హాస్ వాన్ బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ ఇన్ కన్నడ. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ పృథ్వీరాజ్ శెట్టి. ఈయన నాగపంచమి సీరియల్ లో హీరోగా అయితే చేస్తున్నారు. ఈయనకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా బానే ఉంది. అండ్ ద నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ అభయ్ నవీన్. ఈయన పెళ్లి చూపుల సినిమాలో అయితే ఆర్టిస్ట్ గా చేశారు, అందరికి తెలిసిన ఆయన. ద లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ నథింగ్ బట్ నబీల్ అఫ్రిది. ఈయన వరంగల్ డైరీస్ కి సంబంధించిన ఆయన. సో ఈయనకి పాపులారిటీ బాగా పెడుతుందన్న దృష్టిలో స్టార్ మా వాళ్ళు అయితే ఈయన్ని తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇవైతే కంటెస్టెంట్ లిస్ట్ గా అయితే మనం చూడొచ్చు. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సీజన్ లో చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అంటే ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందిని మళ్ళీ ఈ సీజన్ అయితే కంటెస్టెంట్స్ గా తీసుకురాబోతున్నారు బిగ్ బాస్ వాళ్ళు. అండ్ కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నాకు తెలిసినవి, నేను విన్నది, బట్ ఇది ట్రూతా ఫాల్సా అనేది నాకు తెలియదు కానీ బట్ నేనన్న పేర్లో అయితే బర్రె లెక్క. ఈమె రీసెంట్ ఎలక్షన్స్ లో చాలా పాపులర్ అయింది. అండ్ శోభా శెట్టి ఈమె 4th వీక్ లో మేబీ హౌస్ లోకి రావచ్చు, దిస్ ఇస్ ద కన్ఫర్మ్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సీజన్ లో కెప్టెన్స్ అనేవాళ్ళు లేరు. సో కెప్టెన్ లేకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే నడవబోతోంది. అంటే దీంట్లో జీని అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, దాన్ని బట్టి ఏదో పెడుతున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇది నిజమో కాదో తెలియదు కానీ కొంతమంది అయితే ఏం చెప్తున్నారంటే వేణుస్వామి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్నారని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవ్వండి అప్డేట్స్. ఇంకా ఇలాగే మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ అండ్ మంచి మంచి బస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గో అండ్ వాచ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.